ధన్యవాదాలు మరి అలా చేస్తున్నాం. అట్లానే మన కోర్టు విషయంలో ఏంటంటే నిన్ననే మన జిల్లా జడ్జి మేడం కోర్టు ఏం చెప్పిందంటే కొన్ని సీసీలు సబ్ కోర్టుకు ట్రాన్స్ఫర్ చేయాలని హైకోర్టు ఆర్డర్ వచ్చిందట. సబ్ కోర్టులో ఇప్పటికే 1200 కేసులు ఓఎస్ ఉన్నాయి, అందులో 200 ఎస్సీలు ఉన్నాయట. మనకు అడిషనల్ కోర్టు ఇచ్చేదో కామన్ జీవో ఎక్కడో దృష్టిలో పెట్టుకొని మనం ఇక్కడ మన కోర్టుకు సీసీలను ఇక్కడ సపోర్ట్ అంటే మేము చెప్పిన మేడం మేము హైకోర్టు రిప్రజెంటేషన్ చేసుకుంటాం. ఇది మాకు ఇది మంచిది కాదు, ఇది పద్ధతి కూడా కాదు. ఇది ఎంఎం కోర్టు ఏం తీసుకుపోయి అండ్ల పెట్టారు మాకు అక్కడిక్కడ అన్నాడు. ఒక పోలీసు కూడా ఎన్ని కోర్టులు తిరుగుతారు, మేము కూడా ఎన్ని కోర్టులను తిరుగుతాం. అది ఒక సిస్టమ్ లేదు, బాగాలేదు. మళ్ళీ తీసుకోరు కావు. అంటే మరి నేను ఏం చేయాలి, మీరు ఏమైనా రిప్రజెంటేషన్ ఇవ్వాలి, నేను పంపిస్తాను. రిప్రజెంటేషన్ కాదు, హైకోర్టు పోయి మేము రిప్రజెంటేషన్ ఇవ్వాలని అనుకుంటున్నాం. అంటే చెప్పినట్టు మరి ఇవ్వండి, నాకు కూడా ఒకటి ఇవ్వండి అని చెప్పింది. దీని గురించి రేపు నేను టైం ఇస్తే మనం పొట్టుపల్లి జడ్జి గారు టైం ఇస్తే ఇంకో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, టైం ఇస్తే నేను రేపు హైకోర్టులోకి పోయేస్తా. దానికి ఎందుకంటే మనందరికీ మీ అందరూ చెప్తున్నాం, మరి మనం అందరం అయితే దాన్ని అగేన్స్ట్ చేస్తున్నాం కదా. ఈ సీసీలను సపోర్ట్ ట్రాన్స్ఫర్ చేయడం బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ శ్రీరాములు గారి, అదేవిధంగా కార్యదర్శి మాలతి గారు కార్యవర్గ ఆహ్వానం మేరకు ఈరోజు జగిత్యాల ప్రజలు పిలిపించిన శాసనసభ్యులుగా వచ్చిన సందర్భంలో ఆహ్వానించి స్వాగతించిన పెద్దలు తండ్రి సమానమైన మా నాన్నగారికి శిష్యులైన మన భాస్కర్ రెడ్డి గారు, ఇక్కడ ఉన్న ఎంతోమంది సీనియర్ న్యాయవాదులకు, గతంలో బార్ అసోసియేషన్కు సేవలు అందించిన వివిధ హోదాల్లోని యువ న్యాయవాదులకు పేరు పేరున అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. ఇంతకుముందు రామన్న మాట్లాడుకుంటా, ఇక్కడ చిన్నప్పటికీ సీనియర్ వాడు రామన్న అదే వాడు మాట్లాడుకుంటా మన న్యాయవాద కుటుంబాన్ని మరి నిజంగా కూడా నేను జగిత్యాల చెప్తుంటా, జగిత్యాల నా కుటుంబం చాలా పెద్దది. నాది ఒకటి కాదు, నాకు 4 కుటుంబాలనే పెద్దగా చెప్తాను. ఒకటి చిన్నప్పటి నుంచి ఆ గడియారం కాడ పెరిగి అన్ని వర్గాలు, ఇటు వైశ్యులు కావచ్చు, బందరవాళ్ళు కావచ్చు, బ్రాహ్మణులు, పద్మశాలీలు, ముస్లింలు, పోచమ్మవాడ, సర్కార్ వల్లే బిగ్గి పదాలు చదువుడు, యూఎస్కుల చదువుడు, ఎస్కేనల జూనియర్ కాలేజ్ చదువుతోటి అన్ని వర్గాలతో సంబంధం, ఆ క్లాస్మేట్ ఒకటి అట్లనే అనుబంధం ఇప్పటికి నేను మెయింటైన్ చేసుకుంటే ఇది ఒక పెద్ద కుటుంబం. రెండవది అంతర్గామ విలేజ్. నాకు వ్యవసాయం అంటే మా నాన్న కూడా చాలా ఇంట్రెస్ట్ ఉండే. జాగ్రత్త మా వాళ్ళకు, భాస్కర్ నాయుడు, దామోదర్ వాళ్ళకు తెలుసు. ఎంత పెద్ద ప్రాక్టీస్ ఉన్నా కానీ ప్రతి ఆదివారం ఎడ్ల పనులు పోయావు. ఇప్పుడు ఎడ్ల పనులు పోదు, లేకపోతే విశ్వశంకరరావు గారిది మైండ్ బుల్లెట్ బిఎస్ఐ అది పోదు. 90 ఎకరాలు ఈనాడు కౌలు చేయకుండా 20 శాతం వ్యవసాయం మొత్తం తిరిగి వచ్చేవారు. అట్లనే అంత పెద్ద వ్యవసాయం వాళ్ళ నాన్నమ్మ తాత ఉండడు, దగ్గర ఉండడు, ఎట్లా పడిపోదు. ప్రతి వారం పోయినట్టే పోతుండే ఆ ఊర్లో. అందుకే ప్రతి వాళ్ళతోటి, ప్రతి కుటుంబంతో అనుబంధం ఉంటే 3000 ఓట్ల గ్రామంలో 95% ఓట్లు 2 సార్లు వచ్చినాయి. మొన్న కొద్దిగా తగ్గినాయి రకరకాల కారణాలు, ఉన్నప్పుడు 80%. అంటే అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, అన్ని వర్గాల అంతగా ప్రజలు మనకు కుటుంబ సభ్యులు ఉంటుంది. రెండవ కుటుంబం. మరిగా న్యాయవాది కొడుకుగా మొదటి నుంచి కోర్టుకు రాకపోయినా కానీ హోలీనాడు మీరు అందరూ చాలామంది వస్తారు. మా అమ్మ ఐస్ క్రీమ్ స్వీట్ తెప్పించి పెడుతుండే, మీరు కూడా చూస్తుంటే అట్లా నానంటే కూడా మీకు అందరికీ ఎంతో గౌరవంగా చూస్తారు. ఆ విషయాల్లో పనిచేసే నిర్ణయం తీసుకొని పేదవాళ్ళకి ఇల్లు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఎన్నో కార్యక్రమాలు మనం చేసి ఇప్పుడు కూడా దాదాపు 5 కోట్ల రూపాయల ఎస్డిఎఫ్ ఇచ్చారు. చాలా చిన్న పొరగా పోలేదు, అది పెద్ద విషయం కాదు. ఒక శాసనసభ్యుడిగా గెలిచి కలెక్టర్ గారితో బిల్డింగ్ ఇప్పించిన తప్పకుండా చాంబర్కు 5 లక్షల రూపాయలు మంజూరు చేస్తారు. అభివృద్ధి విషయంలో మీకు నేను ఎక్కువ చెప్పేది లేదు, కానీ
మీరు కోర్టుకు వచ్చేటప్పుడు పాత బస్ స్టాండ్ చౌరస్తాలో ఎట్లుండే, ఇవాళ మన పాత బస్ స్టాండ్ చౌరస్తా హాస్పిటల్ జరిపి, స్కూల్ జరిపి, పోలీస్ క్వార్టర్ జరిపి, అప్పుడున్న గౌరవ జడ్జి గారిని ఇక్కడ కలిసి హైకోర్టుకు రాసి మనం పర్మిషన్ తెచ్చుకొని ఈ కోర్టు కొంత జరిపిన తర్వాత ఎంత విశాలంగా అయిందో మర్చిపోయి ఉండొచ్చు, కానీ కొద్దిగా యాదికి తెచ్చుకుంటే మనకు తెలుస్తుంది ఓవరాల్ పరిస్థితి ఉండేది బయటకు వెళ్ళినాక. ఈ రకంగా 993 మీటర్లు కొత్త బస్ స్టాండ్ నుంచి రామటాకి దాకా మనం పెద్దగా ప్రభుత్వ స్థలాలు చేయడమే కాదు, రోడ్ వేసుకుందాం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసుకుందాం. మీరు చూడండి మన కోర్టు ముందట, ఆడియో ఆఫీస్ ముందట, జగిత్యాలలో ఎక్కడ కూడా అలాంటి డ్రైనేజ్ ఎన్నడూ కూడా 993 మీటర్లు మామయ్య ఇంటి ముందట, మైలాడి కాలేజ్ ముందట కూడా అట్లనే డ్రైనేజ్ కట్టేసారు. స్కూల్ ముందట అంతే, హాస్పిటల్ ముందట అంతే. ఆ రకంగా 993 అంటే 1 కిలోమీటర్. ఇది ఈ రకంగా జగిత్యాల పట్టణంలో చేయాలని ఆకాంక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు అత్యధిక నిధులు ఇచ్చిన పట్టణం ఏదంటే అది జగిత్యాల అని చెప్పిన సందర్భంగా ఈరోజు వారు వస్తున్నారు. ఇంకా మీ అందరూ ఈ సందర్భంలో పిలిచి ఆశీర్వదించిన సందర్భంలో మరి అప్పీల్ చేయొచ్చా రాదా అంటే మామయ్య అందరూ చేయొచ్చు అని చెప్పి చేస్తారు. నాతో కలిసి పనిచేసే వాళ్ళకు ఈ మున్సిపల్ ఎలక్షన్లో విజయం సాధించేలా చూడాలి. ధన్యవాదాలు.